సోదర సోదరి ఉపాధ్యాయ మిత్రులు మరియు ఒకనాటి మా విద్యార్థులు ఈనాటి పౌరులు అన్ని రకాల సెటిల్ అయి ఒక స్థాయిలో ఉండి పూర్వంలో ఉండబడిన స్మృతులను గుర్తు చేసుకోవడానికి 2008 బ్యాచ్కి సంబంధించిన విద్యార్థులు ఒకనాటి వాళ్ళు ఈరోజు అందరినీ కలుసుకొని మాకు విద్యను అందించిన ఉపాధ్యాయులు మరియు మా తోటి మిత్రులందరూ కలిసి ఒకసారి ఒకరినొకరు పరిచయాలు చేసుకొని కొన్ని అనుభూతులను పొందడానికి మీరు ఈ కార్యక్రమాన్ని మీరు పెట్టుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. దాంట్లో భాగంగానే ముంతాజ్ నాకు ఫోన్ చేసే వరకు రావాలి సార్ మీరంటే ఖచ్చితంగా వస్తామమ్మా, మేము ఆల్రెడీ రిటైర్డ్ టీచర్గా ఉన్నాం, మేము ముగ్గురం రిటైర్ అయినాం, ఇద్దరే కంటిన్యూషన్లో ఉన్నారు మేడం. అయితే ఇటువంటి ప్రోగ్రాంలకు మేము ప్రాధాన్యత, సార్ దూరం ఉన్నాడు కానీ ఎప్పుడైనా కానీ మీ జూనియర్ బ్యాచ్లు కానీ సీనియర్ బ్యాచ్లు కానీ ఎవరైనా ఇటువంటి ప్రోగ్రాములు కావాలనుకుంటే ఇక్కడనే ఉంటుంది మేడం. మన శ్యామలా మేడం గారు, శ్రీనివాసరావు సారు లాంటి వాళ్ళు ఉన్నారు. అవసరమైతే నేను కూడా కొంత అంటే ప్రోగ్రాం గురించి ఏ రకంగా పోతే ముందుకు పోతే బాగుంటుంది అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇక తర్వాత నా విషయానికి వస్తే, మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరు ఫేస్ రీడింగ్ అర్థమైపోయింది కానీ ఇంకా మీ పేర్లను కొంతమంది నేను రికగ్నైజ్ చేయలేకపోయినా, నాగమణి అనే వాళ్ళిద్దరు మాత్రం బాగా పక్కా వాళ్ళిద్దరు. తర్వాత ఈ అమ్మాయి గుర్తుంది కానీ పేర్లు అయితే గుర్తులేవు. తర్వాత ఒకరినొకరిని చూస్తా ఉన్నా, వీళ్ళు రైటే, వీళ్ళు మా స్టూడెంట్ గర్ల్సే, మా శిష్యులే అనే అభిప్రాయానికి వస్తాను. కానీ ఇప్పటికీ మిమ్మల్ని పర్టికులర్గా నేమ్స్ నేను రికగ్నైజ్ చేయలేకపోయినా, అయితే నా అభిప్రాయం ఉండే కానీ టైం అయితే కాలాతీతమైంది. ఇంకా ఏమైనా చెప్పాలంటే సార్ చెప్పినట్టు చెప్పుకుంటా పోవచ్చు, కానీ కాలం పెరిగిపోయింది. ఏదేమైనా నా ఉద్దేశం ఏంటంటే, ఎక్స్పర్ట్ టీచర్స్ ఉంటారు, కొద్దిగా మిడిల్లో ఉండేటోళ్ళు ఉంటారు, కొంత బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు, ఫ్రంట్ ఉండేటోళ్ళు ఉంటారు, మిడిల్లో ఉండేటోళ్ళు ఉంటారు. నా అభిప్రాయం ఏంటిదంటే, నేనంతా నెంబర్ 1 ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ నా జీవిత నేపథ్యంలో చూసింది ఏంటంటే, కొంతమంది వెనుక ఉండే పిల్లలు భయపడి బాము మేము సార్ని ఏమడిగితే ఏమో అంటారో అనే ఫీలింగ్తో కొంతమంది కనీసం నేర్చుకునే ప్రయత్నం కూడా చేయని వాళ్ళు ఉంటే, వాళ్ళను భుజం తట్టడానికి నేను ప్రయత్నం చేసేది, అంతకంటే ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అటువంటి భయం ఉన్న పిల్లల్ని కొంచెం దగ్గరగా తీసుకొని ఏం లేదు గింతే ఉంటుంది, ఉన్నోళ్ళు ఎట్లాగో మంచిగా చదువుతారు, వాళ్ళు మంచిగా ముందుకు పోగలుగుతారు, వాళ్ళకు ఎక్స్పర్ట్ టీచర్స్ బాగా చెప్తారు. అసలే చదువు అంటే భయపడేటోళ్ళు అంటే నాకు కొంచెం అది వాళ్ళని కొంచెం ఆ భయం నుంచి పారదోలి కొద్దిగా సబ్జెక్టు అందరి లాగా ఎక్స్పర్ట్స్ కాకుండా కొద్దిగా నన్న అధ్యాయాలనే ఉద్దేశంతో కొంతమంది కొరకు నేను ప్రాధాన్యపడేది. దాంట్లో భాగంగానే మా గుర్తింపు మాకే ఉంది. సైదుల్ సార్, సైదుల్ సార్ మీకు ఎరికే, నేను మీ ఇద్దరం మీకు తెలుసు. సోషల్ స్టడీస్ విషయంలో మా పాత్రను మేము నిర్వహించే ప్రయత్నం మేము చేసినాం. మాకు అంతకంటే ఎక్కువ ప్రశంసలు కూడా వచ్చినాయి, మేము దానికి సంతోషపడతాం. 100కు 100 మార్కులు వచ్చినాయి సోషల్ స్టడీస్. 2 బ్యాచ్లో సోషల్ స్టడీస్లో 100కు 100 రావడం. అప్పుడు నారాయణరావు సారు హెడ్ మాస్టర్గా ఉండే, దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ మాకు చెప్పిండు. అంటే మా ఉద్దేశం ఏంటంటే, చదివే వాళ్ళు ఎట్లాగే చదువుతారు, వాళ్ళని ఎవరు ఆపలేరు. చదవని వాళ్ళను గుంజుకు రావడానికి ప్రయత్నం చేసే క్రమంలో మేము ప్రయత్నం చేసేది. అట్లా కొంత వెనుకబడ్డ వాళ్ళకు గింతే నా చదువు అనే అభిప్రాయం కొంత కనిపిస్తే, వాళ్ళు అసలే 0 మార్కులు ఉన్న వాళ్ళు 20 మార్క్స్ కన్నా వస్తారనే అభిప్రాయంతో మేము ముందుకు వెళ్ళాము. ఇంకా చెప్పాలంటే చెప్పొచ్చు. తర్వాత నా బిడ్డ కూడా 35 ఇయర్స్ ఎబో, ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ కాలేదు, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. ఆటోమేటిక్గా డిమైలైటిస్ అని వచ్చి పడిపోయింది. ఆమె 9th క్లాస్లో, ఇప్పటికీ సొంతంగా నిలబడలేదు. తర్వాత గ్రూప్ 1 కూడా రాసింది, ప్రిలిమినరీ పాస్ అయింది, మళ్ళీ సెకండ్ పెట్టినప్పుడు పోయింది. ఇప్పుడు గ్రూప్ 3 కూడా రాస్తుంది. ఏదేమైనా ఆడపిల్లలు అంటే నాకు ఒక బిడ్డ, 2 కొడుకులు. అమ్మాయి అంటే ఆ రకంగానో మరి ఏ రకంగానో నాకు అమ్మాయిలంటే ఆ రకమైన ఇంట్రెస్ట్ కొంత ఉండేది. సరే, ఇంకా చెప్పాలంటే చెప్పుకుంటూ పోవాలంటే సార్ చెప్పినట్టు ఎంతో చెప్పచ్చు. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోగ్రామ్ని సెట్ చేసుకొని ఇంతమందిని
గ్యాదరింగ్ చేయడంలో ముంతాజ్ మరియు అజయ్ వీళ్ళిద్దరూ ముందు పడ్డారు కాబట్టి మీరందరూ కూడా వాళ్ళను అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. నేను కూడా తర్వాత మీరు అనుకున్నది అంటే నా అభిప్రాయము, మీ అభిప్రాయం ఏమన్నట్టు మేము స్కూల్కి ఏదో డొనేట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనే అభిప్రాయానికి మీరు వచ్చారు. కానీ అట్లా కాకుండా జాని సార్ చెప్పినట్టుగా మీ బ్యాచ్లో మరీ వెనుకబడి వాళ్ళ లైఫ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఏమైనా సాయం చేయడానికి ఒక స్థాయిలో ఉన్నోళ్ళే చేయండి, అందరు కాదు, అందరు చేయాలని లేదు. సాధ్యమైతే వాళ్ళకి చేయడం బెస్ట్. గవర్నమెంట్ స్కూళ్ళకు ఫండ్స్ బాగానే వస్తున్నాయి, ఏమి ఇచ్చినా దానికి పెద్ద గుర్తింపు ఒక రోజు ఉన్న స్థాయిలు ఇప్పుడు ఏం లేవు కదా. ఆ రకంగా మీ బ్యాచ్లకు మీరు ఏమన్నా మీ ముందు బ్యాచ్ కానీ వెనక బ్యాచ్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ చిరు సాయమే, పెద్ద ఇది కాదు, అటువంటి చేసే క్రమంలో మాకు కూడా అవకాశం ఉంటే మేము కూడా పార్టిసిపేట్ నేను కూడా చేస్తాను. అది ఈ ఇంతటితో లేకపోతే మాట్లాడడం అలవాటు లేదు నాకు, అట్లా అలవాటు అయిపోయింది. అయితే నేను యాక్చువల్గా ముంతాజ్కి ఏం చెప్పినా అంటే 1 అవర్ కంటే ఎక్కువ ఉండనమ్మాను. నేను మళ్ళీ నెక్స్ట్ రేపు మీలాంటి 10th క్లాస్ పిల్లలకి స్పెషల్ క్లాస్ ఉంది నా హిందీ సబ్జెక్టే. సో 6 o'clock స్టార్ట్ అయ్యి నేను వెళ్ళిపోవాలి మళ్ళీ స్కూల్కి. అందుకని నేను 1 అవర్ కంటే ఎక్కువ ఉండదా ఖచ్చితంగా పంపిస్తాను మేడం అని అన్నది. కానీ కాలాతీతం అయిపోయింది. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ ఆర్ అవర్ ఫాల్ట్. అండ్ కొంచెం అంటే టైమింగ్ కొంచెం మెయింటైన్ చేస్తే బాగుండేదేమో. కాకపోతే మేము కూడా అంటే లేట్గా రావటం, అట్లా సార్లు అందరూ కూడా లేట్గా రావటం. అండ్ విషయానికి వస్తే నేను 2001లో నేను అపాయింట్ అయ్యాను. ఫస్ట్ అపాయింట్మెంట్ మహిబాదే కాబట్టి మహిబాద్ అంటే నాకు కంకర్పూడ హై స్కూల్ అన్న, ఫ్యాకల్టీ అన్న అండ్ చిల్డ్రన్ మీరందరూ కూడా మీ బ్యాచెస్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ బ్యాచెస్ కూడా చాలా వెళ్ళినాయి నా చేతిలో నుంచి. 8 years లాంగ్ స్టాండింగ్లో నేను మళ్ళీ జనగాం వెళ్ళడం జరిగింది. సో కాబట్టి సో నారాయణరావు సార్ లేనప్పుడు జానీ సార్ ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. జానీ సార్కి మీరే కాదు, అప్పుడప్పుడు నేను కూడా భయపడేది. తర్వాత మళ్ళీ ఛాలెంజ్ చేశాను సార్ దగ్గర, ఛాలెంజ్ చేసి మాట్లాడడం కూడా జరిగింది సార్ తోటి. అండ్ ఇప్పుడు చూశాను లైవ్గా మైక్ కూడా భయపడ్డది సార్, భయపడేది, అది మాత్రం ఆగిపోయింది. సో సో మీరందరూ ఇలా నవ్వుతూ ఉండాలని నేను ఎప్పటికీ కోరుకుంటున్నా. అండ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగా స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ ఇలాగ లేరమ్మా. ఎట్లాగో అంటే మీకున్న భయం కానీ అభిమానం ఈ రోజు వరకు కూడా మేము అంటే మీరు కొంచెం జంకుతున్నారు, భయపడుతున్నారు, స్టేజ్ మీదకి మా ముందుకు వచ్చి నిలబడడానికి కానీ మాట్లాడడానికి కానీ కొంచెం జంకుతున్నారు. కానీ అలాంటి భయం ఇప్పటి వరకు కూడా ఉంది. మీరు ఇంత ఏజ్ వచ్చి మీరు కూడా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉన్నారు, అయినా సరే మీరు ఇంత ఆప్యాయంగా అభిమానంగా టీచర్స్ని అభిమానించడము, టీచర్స్కి గౌరవించాలనే ఆలోచన మీకు రావడం ఎస్పెషల్లీ అజయ్. అండ్ గెట్ టుగెదర్ అంటే మేమందరినీ కూడా నంబర్స్ తీసుకొని వాళ్ళు అబ్బాయి అట్లా చేయడం అనేది, గ్యాదర్ చేయడం అనేది, డబ్బులు ఎవరమైనా ఇస్తాం కానీ నిర్వహణ అనేది చాలా కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే. అలాంటి సహాయ సహకారాలకి మీరు వాళ్ళ అజయ్కి అందించారు, అజయ్ మీకు అందించి అట్లా మీరు ఇట్లా గ్రూప్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కాలం పిల్లలు అలా లేరు. అండ్ ఈ కాలం పిల్లలు అలా లేరు. మేము అక్కడి నుంచి వస్తుంటే మీరు చెప్పారు జానీ సార్ అక్కడ ఉంటే మేము ఇక్కడ భయపడే వాళ్ళమని. అలాగా ఇప్పుడు మేము ఇక్కడ పిల్లలు కూడా భయపడతలేరు. అలాంటి పిల్లలు ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో ఏదేమైనా ముఖ్యంగా కోవిడ్ అనేది పిల్లల్ని అలా తయారు చేసిందని, 70% ఆఫ్ ద స్టూడెంట్స్ని అలా తయారు చేసిందని నేను అనుకుంటున్నా, అభిప్రాయపడుతున్నా. అండ్ అప్పటి చదువులు వేరు, అప్పటి ఇది లేదు. కానీ ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ వచ్చినాయి, డిజిటల్ బోర్డ్స్ మీద మేము టీచింగ్ చేస్తున్నాము. అండ్ అంటే స్టాండర్డ్స్ కూడా పెరిగినాయి ఏదైనా కూడా. కానీ అదేంటి అప్పటి అంటే శ్రద్ధ, భక్తి మేము నేర్చుకోవాలి. ఏదో కొత్త విషయం డిజిటల్ బోర్డు వచ్చిందంట, కొత్త విషయం నేర్పిస్తున్నారంట, డిజిటల్ బోర్డు మీద మనం నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనేది స్టూడెంట్స్కి ఆసక్తి అనేది లేదు. ఎలా చూస్తున్నారు, డిజిటల్ మీద మనం వీడియో ప్లే చేస్తే సినిమా చూసినట్టు చూస్తున్నారు, అంతే. సినిమా చూసినాం, అయిపోయింది, మర్చిపోయినాం, ఇంటికి వెళ్ళిపోయినాం అన్నట్టుగా చూస్తున్నారు అన్నారు. కానీ దాంట్లో ఏముంది, విషయం ఏంటి, అవగాహన చేసుకుందామని ఆలోచన పిల్లల్లో రావట్లేదు. సరే మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము, కానీ ప్రజెంట్ స్టూడెంట్స్ అలా. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది నాన్న. ఎందుకంటే ఇంతమంది గ్యాదర్ అవ్వడం అనేది చాలా విశేషమైనటువంటి విషయము. అండ్ హిందీ సబ్జెక్టు గురించి వస్తే కనుక హిందీ సబ్జెక్ట్లో
అంటే చిన్నప్పటి నుంచి నాకు హిందీ అంటే చాలా మక్కువ. అండ్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకోవడం జరిగింది హై స్కూల్ వరకు. అండ్ హిందీ మాట అన్నా పాట అన్నా హిందీ లో అదేంటి ఫ్రెండ్స్తో మాట్లాడడం అన్నా హిందీ సినిమాలు చూడడం అన్నా. యాక్చువల్లీ ఆమె అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. యాక్చువల్లీ హరివంశ్ రాయ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ వాళ్ళ పితాజీ. అతని కవితలన్నా నాకు చాలా అభిమానం అనమాట. సో అప్పుడప్పుడు వాళ్ళు చదువుతూ ఉంటాను. అండ్ అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి అది కూడా చూస్తూ ఉంటాను. సో అట్లా మనము మీరు చెప్పినట్టుగా హిందీ ఒక మన రాష్ట్రంలోనే కాకుండా ద వరల్డ్ వైడ్ అనేది హిందీ అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. హిందీకి మాంగ్ బడితే హీ జా రహీ హై అభీ తక్ తో టిల్ టుడే అనమాట. హిందీ మాకు నేర్పించండి అనేది చాలా పర్సంటేజ్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ హిందీ ఇంగ్లీష్ లేనిదే ఎట్లా మనం ఉద్యోగం సంబంధించి హిందీ లేనిదే మనము స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోలేము ఎక్కడ కూడా, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎవ్రీవేర్. సో యూకే కూడా నేను వెళ్ళొచ్చాను. మా పిల్లలు యూకేలో చదువుతున్నారు, యూకేలో జాబ్ చేసి ఇప్పుడు యూకేలో సెటిల్ అయినారు. అయితే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొస్తే వాళ్ళు కూడా యూకే వాళ్ళు కూడా ఒక మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి గ్రూప్ ఏదైతే ఉన్నదో ఇండియన్స్ వాళ్ళు కూడా అక్కడ హిందీ డెవలప్ చేస్తున్నారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. హిందీలో పాటలు పాడడం కానీ, స్పీచ్ ఇవ్వడం కానీ, పిల్లలకు నేర్పించడం కానీ, ఇవన్నీ కూడా యూకేలో కూడా వాళ్ళు మాట్లాడేది హిందీ. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది అందరికి అర్థం కావచ్చు. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్న ఇండియన్స్ వస్తారు అక్కడికి. సో అందరికీ కూడా కామన్ లాంగ్వేజ్ ఏంటంటే ద మోస్ట్ పవర్ఫుల్ హిందీ అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిందీ. సో దీనికి అనుగుణంగా నాకు దోస్త్ గురించి ఒక పాట పాడతాను. అండ్ నాకు పాటలు పాడడానికి ధైర్యాన్ని ఇచ్చింది కూడా యాదగిరి సారే, ఇక్కడ కంకర్బోర్డ్ హై స్కూల్లో. మేడం ఎంత మంచి వాయిస్ పెట్టుకొని మీరు ఎందుకు వాయిస్ పాడరు అని అన్నప్పుడు అదేంటి మన రిటైర్మెంట్ సైదుల్ సార్ రిటైర్మెంట్ అప్పుడు, తెలుగు సైదుల్ సార్ రిటైర్మెంట్ అప్పుడు నేను పాడని తెలుగు పాట అనేది పాడడం జరిగింది. సో అప్పుడు నాది అరంగేట్రం అంటారు దీన్ని, అంటే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం పాట పాడడానికి నిర్భయం. అప్పుడు కొంచెం సభాపిరికి ఉండేది, భయం ఉండేది. అయినా సరే ఎలాగైనా పాడగలను అనేది ఒకే ఒక కాన్ఫిడెన్స్ మనలో ఉండాల్సింది. ఏంటంటే ఏది నేర్చుకోవాలన్నా కాన్ఫిడెన్స్ అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం. తప్పులు పోని ఏమన్నా కానీ మనం పాడాలి, లేదంటే చెప్పాలి, స్పీచ్ అయినా పాట ఏదైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్గా మనము పాడగలుగుతాం, చేయగలుగుతాం అనేది సార్ నాలో ధైర్యాన్ని నింపి నన్ను స్టేజ్ ఎక్కించిందే యాదగిరి సార్. సో కాబట్టి నేను సార్ ఎక్కడున్నా ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అండ్ మేము ఒక నారాయణరావు సార్ అనేవాళ్ళు ఏమని, మీరు డిఫరెంట్ తల్లులకు పుట్టినా కూడా ఒకే తల్లి కడుపులో పుట్టినట్టుగా మీరు అన్న చెల్లెళ్ళ కొట్లాడుకుంటున్నారు, రేగిపళ్ళు నేను తెచ్చుకొని తింటున్నాను, ఇట్లా చేయి జాపేది సార్ వచ్చి, నాకేది మీరు ఒకరే తింటారా అనేసి స్టాఫ్ రూమ్లో ఆ ఇంటర్వెల్లో ఆ టైంలో అట్లాంటి చనువు అనేది సార్ దగ్గర ఉండేను. సార్ ఇట్లా తెలిసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. చాలా బాధపడ్డా ఇచ్చినా కూడా, కానీ ఈజ్ నో మోర్. బట్ ఈ సందర్భంగా సార్ కూడా అన్నారు, మీరు ట్రాప్ మ్యూజిక్ పాడేటట్టుగా నేను చేస్తాను మేడం మిమ్మల్ని, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, ఈరోజు నేను అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాడగలుగుతున్నాను. అండ్ స్టార్ మేకర్లో కూడా నేను చాలా పాటలు పాడాను. స్టార్ మేకర్ అనేది నాది అకౌంట్ ఉంది. స్టార్ మేకర్లో నేను చాలా పాటలు పాడాను. ఒకవేళ నెంబర్ ఫీడ్ చేసుకుని స్టార్ మేకర్ డౌన్లోడ్ చేసుకుంటే నా పాటలు కూడా మీరు వినొచ్చు దాంట్లో, అలాంగ్ విత్ మ్యూజిక్ అనమాట. అట్లా నాకు మైక్ అనేది అలవాటు అయింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వితౌట్ మైక్ ఐఎమ్ సింగింగ్ దిస్ సాంగ్. ఓకే రైట్. जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम, वो फिर नहीं आते, वो फिर नहीं आते. फूल खिलते हैं, लोग मिलते हैं, पतझड़ में जो फूल मुरझा जाते हैं, वो बहारों के आने से खिलते नहीं. कुछ लोग एक रोज जो बिछड़ जाते हैं, वो हजारों के आने से मिलते नहीं. उम्र भर चाहे कोई पुकारा करे उनका नाम, वो फिर नहीं आते,
क्या भरोसा है, आँख धोखा है, क्या भरोसा है, सुनो दोस्त तो शक दोस्ती का दुश्मन है, अपने दिल में इसे घर बनाने न दो, कल तड़प ना पड़े याद में जिनकी, रोक लो रूठ कर उनको जाने न दो, बाद में प्यार के चाहे भेजो हजारों सलाम, वो फिर नहीं आते, वो फिर नहीं आते, जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम, वो फिर नहीं आते। सुबह आती है रात जाती है, वक्त चलता ही रहता है रुकता नहीं, एक पल में ये आगे निकल जाता है, आदमी ठीक से देख पाता नहीं, और पर्दे पे मंजर बदल जाता है, एक बार चले जाते हैं जो दिन रात सुबह शाम, वो फिर नहीं आते, वो फिर नहीं आते, जिंदगी के नहीं आते, वो फिर नहीं आते। దీని యొక్క అర్థం ఏంటంటే గడిచిన కాలం మళ్ళీ రాదు, ఉన్నప్పుడే అనుభవించాలి. ఓకే, నా తరఫు నుంచి మా ఫ్రెండ్స్ అందరి తరఫు నుంచి ధన్యవాదాలు మేడం. దీంతో పాటు కూడా అంటే మా ఆతిథ్యాన్ని కూడా స్వీకరించాలని ముందుగా ఆర్గనైజ్ చేసినందుకు అజయ్కి అభినందనలు తెలుపుకుందాము చప్పట్ల ద్వారా. అలాగే ముంతాజ్ మా అందరికి ఫోన్లు చేసి గుర్తు చేసి మళ్ళీ నిన్న చేసింది, పొద్దున కూడా చేసింది. సో ఇలా కోఆర్డినేట్ చేయడం కూడా ఒక కళ. ఫోన్లు చేయడము, మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడము, ప్రోగ్రామ్ సక్సెస్ చేయడము. అలాగే ఎక్కడెక్కడి నుంచో ఇచ్చేసారు అమ్మాయిలంతా కూడా. సో వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలుపుతున్నాము. అలాగే బాయ్స్ తొర్రూరు నుంచి అయితే ఉమేష్ వచ్చాడు, తర్వాత శివకృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చాడు. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఈ కార్యక్రమంలో ఇంత సంతోషంగా పాల్పంచుకున్నందుకు, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేసినందుకు 2008 SSC బ్యాచ్ జిందాబాద్. థ్యాంక్ యూ సో మచ్. మీకంటే మేము పెద్దవాళ్ళం కాబట్టి అబ్బాయిలంతా తల్లిదండ్రులను బాగా చూసుకోండి, అమ్మాయిలంతా అత్తమామల్ని బాగా చూసుకోండి. ఎందుకంటే మేము ఆల్రెడీ తల్లిదండ్రులమే, మేము అత్తమామలు కూడా అయ్యాం కాబట్టి, ఈనాటి తరం కోడళ్ళని చూస్తున్నాం కాబట్టి మీరు ఈ తరం కోడళ్ళలా కాకుండా మా తరం కోడళ్ళలాగా అత్తమామల్ని తల్లిదండ్రుల్లా భావిస్తూ ప్రేమించండి, ఆదరించండి, ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఉండండి సమాజానికి. ఫలానా వాళ్ళ కోడల్ని చూడండి ఎంత బాగుంది, అత్తమామల్ని ఎంత బాగా చూసుకుంటుంది అని ఒక మోడల్ లాగా ఉండడానికి ట్రై చేయండి. అంటే మీ అత్తగారులు కూడా అంత మంచి వాళ్ళని నేనేం అనట్లేదు, వాళ్ళలో ఉండే ఫ్లాస్ వాళ్ళకు ఉంటాయి డెఫినెట్ గా, ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ నేను ఇంత స్టేజ్ మీద నీతులు చెప్తుంటే నేను బెస్ట్ అత్తగారిని నేను చెప్పట్లేదు, అందరికీ ఉంటాయి లోపాలు. మన అమ్మలో కూడా లోపాలు ఉంటాయి కానీ మనకు కనపడవు, అమ్మలకి కనపడవు లోపాలు. అమ్మలో ఉండే లోపాలంతా మనం చేస్తాం, అదే అత్తగారు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కటి పాయింట్ అవుట్ చేస్తుంటాం. అలా కాకుండా అత్తగారు కూడా మనవారే, అత్తగారిని నేను మంచిగా చూసుకుంటాను అనే ఒక మంచి మెసేజ్ ని సమాజానికి మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ గా ఇస్తారని నేను ఆశిస్తున్నాను. నాకు అలా పేరు వచ్చింది ఆల్రెడీ, మా అత్తగారిని వైపు నుంచి బెస్ట్ కోడలు వచ్చింది, ఇప్పుడు బెస్ట్ అత్తగారు ఉండడానికి ట్రై చేస్తున్నాను నేను. సో ట్రై చేస్తున్నాను, ఉండడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నాను. అది మా కోడలు అడగాలి నేను ఎలాంటి అత్తగారు. ఒక చిన్న సందేశంగా తీసుకోండి, తల్లిదండ్రులని అత్తమామల్ని సమానంగా ఆదరించండి, ప్రేమించండి. ఇది థ్యాంక్ యూ. This is a private party. This is
is a private party. No paparazzi. I'd say. Paparazzi, cheering any secret location. Private party, only by invitation. Bar closed, out undani ledu tension. Free liquor, star without limitation. Manam adi kinda meeda party. Manam party in the party. Hey hearty, drink a veina tochi. Let's go tripping in my Maserati. Hello, how do you do? అడిగే వాడే లేడు చుట్టూ అంతా ఫిరంగ్ నేను దేశీ పటన్ I am now off duty without identity చేద్దాం ఏదో ఒకటి కొంచెం గీతే దాటి మన పాడి in the party. Hey hardy, drink a veina tochi. Let's go tripping in my latest Bugatti. Lazaretto, Tuesday ento breezy ga undi. Music low, magical trance undi. DJ, playlist to trendy ga undi. Backstage, tisukellala nundi. Yeah. మన పాడి in the party. Hey hardy, drink a veina tochi. Let's go tripping in my latest Bugatti. Lazaretto, Tuesday ento breezy ga undi. Music low, magical trance undi. DJ, playlist to trendy ga undi. Backstage, tisukellala nundi. Yeah. చాలా హ్యాపీగా ఉంది క్రౌడే ఇవ్వాల నాకే పిచ్చెక్కించేలా ఇదంతా నీ వల్ల అబ్బాయే ఉంది కోల ఇంకో షాట్ వేస్తే పోలా తెగిపోయే లోపల తర్వాత ఊలలా మన మాడి కింద మీద పాడి మన పాడి in the party. Hey hardy, drink a veina tochi. Let's go tripping in this private party. Amazing private party. Amazing.
party. చాలా చక్కగా పాడారు. వెరీ గుడ్, థ్యాంక్స్ అండి. మన జెంట్స్ సింగర్స్ ఉండరండి పక్కన.
సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
పర్వతాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా